హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సానియా వ్లాగ్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 5 అవుతుంది. సో మేము ఇప్పుడు ఎటు వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏ హైవే నుంచి వెళ్తున్నాం అనేది మొత్తం డీటెయిల్ గా మేము వ్లాగ్ లో చూపిస్తాం. సో ఫర్ నౌ లెట్స్ గో. ట్రావెల్ చేసేటప్పుడు పిల్లోస్ బెడ్షీట్ మ్యాండేటరీ. లెట్స్ గో షిరిడి. ఏంటి మమ్మీ ఎవడీడు? హై గైస్, గుడ్ మార్నింగ్. మంచి స్లీప్ వేసి ఇప్పుడు ఇష్టం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఇప్పుడు మనం సెకండ్ టోల్ గేట్ అయితే వచ్చేసినాం. మా ఫ్యామిలీలో మల్టిపుల్ వీడియోగ్రాఫర్స్ ఉన్నారండి. మహారాష్ట్ర ఎంట్రీ. మా మమ్మ ఒక వ్లాగ్ చేస్తుంది, నేను ఒక వ్లాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మహారాష్ట్రలో ఎంటర్ అయిపోయాం. ఓకే గైస్, ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కి ఇక్కడ ఆగాము. ఫుడ్ ఎలా ఉందో తినేసి చూసి చెప్తాం. అంబియన్స్ అయితే బాగుంది. విల్ రేట్ ద ఫుడ్. నాది వచ్చేసింది. మా డాడీ దోశ ఆర్డర్ చేసుకున్నాను, వచ్చేసింది. ముఖం చూడండి బల్బులా వెళ్ళిపోతుంది, ముఖం చూడండి బల్బులా వెళ్ళిపోతుంది. మా బ్రేక్ఫాస్ట్ సో మీకు తెలిసిందే కదా, చెల్లెలు ఉంటే మొత్తం ట్రావెలింగ్ లా హడావిడి ఉంటుంది. ద నాటినెస్ ఎవ్రీథింగ్ విల్ బి బేర్డ్ బై ద హోల్ సిస్టర్. సో నా చెల్లి ఏమేమి చేస్తుందో అయితే మీరు చూస్తున్నారు. సో గైస్, మేమైతే ఇప్పుడు టిఫిన్ అయితే చేసేసినాం. టిఫిన్ చేసిన తర్వాత చాయ్ తాగడం ఇట్లా మన హైదరాబాద్ వాళ్ళకి అలవాటే కాబట్టి సో చాయ్ అయితే తాగేసినాం. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. సో ఇప్పుడైతే చాయ్ తాగిన తర్వాత అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం. ఓకే, లెట్స్ గో. మహారాష్ట్ర రాగానే మనకి బెంగళూరు కనిపిస్తాయి. సచ్ బ్యూటిఫుల్. ఎంత బాగుంది. వెనకాల పనిచేస్తలేదు కానీ ముంగడితే పని. ఫ్రెండ్స్, మహారాష్ట్ర వర్షస్ ఇట్లా ఉంటాయి. సో గైస్, మేము షుగర్ కేన్ జ్యూస్ కోసం ఆపాం. ఇందాక మేము ఒక రేపు తీసుకున్నాం, ఆల్రెడీ సగం తినేసాం. ఎవరు కాదు. సో గైస్, షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాం. glass of egg.
మీసాలు రావడం ఇస్ సూపర్. ఇట్లా పెట్టేసి దాని పేరు చేంజ్ చేసి ఈమె ఛానల్ పేరు డాంకీ సార్. అది వింటేనే చాలా బాగుంది. అవు ఎంతో బాగుంది సార్. పేరు మెంటల్ సానియా నాది లేదు, నాది సాని అని ఉంటది. కొడుతుంది గైస్. వాట్ ఆర్ దిస్ హరాస్మెంట్? మేము కోతుల్లాగా కొట్లాడుకుంటాం. More 252 kilometers to go. అది రాజు గారు. పాడి పాడి చస్తారే, నీ వెంట పాడి పాడి వస్తారే. ఓవర్ యాక్షన్ ఇట్టి అన్నావేంట్రా? ఓవర్ యాక్షన్ గైస్ నా ఛానల్ ఒక మీమ్ పెడతా గైస్. అదేంటంటే నువ్వే పెద్ద మీమ్, నా ఛానల్ లో పెద్ద మీమే. పట్టు పట్టు డోరెమోన్ షార్ట్ వేసుకొని, డోరెమోన్ టీ-షర్ట్ వేసుకొని అసలు వింటలేదు. సరే ఒకసారి అది ఆయేసారు. నేను పాడ పొట్టు పొట్టు ఆకలుంది, అరే మెట్టు మెట్టు ఎక్కుతారా, అరే పేరు పట్టాలేను నిరా, చూసుకో పారడైజ్ కి అడ్రస్ అయితా. సో గైస్ చూడండి, మొత్తం కుండలన్నీ బ్రేక్ చేసి మధ్యలో రోడ్ కట్టారు. ఎంత బాగుందో అసలు, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. కార్లో వెళ్ళాలంటే చాలా కష్టం గైస్. బట్ దెన్ మేము కార్ ఎందుకు ప్రిఫర్ చేసుకున్నామంటే, మాకు నచ్చిన చోట్ల వీ కెన్ స్టాప్, వీ కెన్ ఈట్, అట్లా వీ కెన్ వైబ్ అట్లా అని మేము మా కారే చూస్ చేసుకున్నాము. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో గైస్ ఇప్పుడే లంచ్ అయిపోయింది. ముంబై ఫుల్ ఆకలితో ఉండే, సో షూట్ చేయలేకపోయినా. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. సో తినేసాం. ఇది ముంబైది నేషనల్ టోల్ గేట్, టోల్ ప్లాజా ముంబై. సో హియర్ కమ్స్ ద ముంబై ఎక్స్ప్రెస్ వే. సో మనము ఈ ఎక్స్ప్రెస్ వే నుంచి వెళ్తే ముంబైకి ఈజీగా యాజ్ ద ఫాస్టెస్ట్ రూట్ నుంచి వెళ్ళిపోవచ్చు. లైక్ ద స్పీడ్ లిమిట్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్. సో ఈ ముంబై హైవే ఎక్స్ప్రెస్ రోడ్ అనేది 6-way రోడ్, అంటే ఇటు 3 lanes అటు 3 lanes ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్, అసలు నడిపించినట్టు అనిపించదు. ఇప్పుడైతే మనం మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. దర్శనం టైం అన్నీ విల్ బి టోల్డ్ ఇన్ ద బ్లాగ్. మొత్తం ఫన్ కేయాస్ మొత్తం ఉంటుంది. సో మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో గైస్ ఇక్కడ ఫోటో షూట్ చేస్తున్నాం. సో దట్ ఇట్ విల్ బి అ మెమరబుల్. బాయ్. సో గైస్ ఎగ్జిట్ 20 నుంచి ముంబై ఎక్స్ప్రెస్ రోడ్ నుంచి ఎగ్జిట్ 20 నుంచి ఎగ్జిట్ అయితే మనకి టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ నుంచి ఐ కెన్ డైరెక్ట్లీ గెట్ ఎంటర్డ్ ఇంటూ షిరిడి. సో ఫైనల్లీ షిరిడి రీచ్ అయిపోయాం. చాలా టైర్డ్ అయిపోయాం. సో ఇక్కడ నైట్ లైఫ్, నైట్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. అంటే రూమ్స్ అనేటివి ఏం తీసుకోలే, ఎందుకంటే వి వర్ టైర్డ్. వెళ్ళి వీ హ్యాడ్ అ న్యాప్ అండ్ వీ గాట్ అప్. అలా అని మేము రూమ్ షూట్ చేయలేదు, ఛార్జింగ్ కూడా అయిపోయిండే ఫోన్లో. సో అలా అని మీకు జస్ట్ సాయి ఆశ్రమ్ది టికెట్ ఫోటో అండ్ మా దర్శన్ టికెట్ ఫోటో అనేది చూపిస్తున్నాము. సో లెట్స్ సీ హౌ ద షిరిడి నైట్ లైఫ్ లుక్స్.
the next day. మార్నింగ్ గైస్, ఇప్పుడు దర్శనం అయిపోయింది. ద బెస్ట్ దర్శనం, చాలా బాగుంది. వస్తే ఆర్ట్ దర్శనంకి 2 o'clock అట్లా వచ్చేసాడు. చాలా బాగా అవుతుంది, లైక్ పీస్ఫుల్ మైండ్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద అవుట్ఫిట్ అడుగుతుంది. ఓకే గైస్, just took my phone from the locker and now we are heading to మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం. మమ్మీ నాకు దగ్గర కూర్చోబెట్టేసి మేము ఫోన్స్, చప్పల్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టు. చాలా ప్లేసెస్ ఉంటాయి లోపల. హనుమాన్ టెంపుల్, గణేష్ టెంపుల్, శివున్ టెంపుల్, శనీశ్వరు టెంపుల్. సో యూ గెట్ ఆల్ ద మందిర్ అండ్ ద్వారకామాయి చాలా ఉంటుంది. అక్కడ ఒకటి హజ్ బాబా అని ఉంటుంది, అది కూడా దర్శనం చేస్తాం. చాలా ఫ్రీ చప్పల్ స్టాండ్ అండ్ ఫోన్ లాకర్స్ దొరికిపోతాయి. ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్, సో ఫోన్స్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో మనకి ఈరోజు అక్కడ నీమ్ ట్రీ ఉంటుంది, సాయిబాబా నాటింది. సో అక్కడ నుంచి మనకు 2 leaves దొరికినాయి, విచ్ ఇస్ వెరీ లక్కీ టు గెట్. అండ్ వి గాట్ ప్రసాదం, విచ్ ఐ గాట్ 2 packets అండ్ విభూది ఇస్తారు. సో ఇంకా ఈరోజు మనకి స్పెషల్ దర్శనం, ఆర్ట్ దర్శనం కాబట్టి మనకి టిఫిన్స్ అనేది ఇచ్చినారు, టిఫిన్ టికెట్. సో ఆ టిఫిన్కి మనం 7 to 9:30 వరకు టైం ఉంది. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో మేము ఇప్పుడు ఫోన్స్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ షూట్ చేసి విల్ గెట్ టు ద టిఫిన్స్. సో మా డాడ్, మా మమ్మీ ఇంకా ఆరాధ్య చెప్పులు తీసుకొని వెళ్తుంది. జెంటిల్మెన్ సార్. సో గైస్, ఇక్కడ కూర్చున్నారు అనమాట. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Sanu Sania Vlogs and hit the bell icon for more such videos of fun, chaos and all our laughter in our life. Thank you guys, love you, bye.